ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకుంటదయ్యా? ఉన్నది మీ ఇద్దరే కదా. ఆ పిల్ల మా చెప్పినట్టు వినకపోతే మేము ఏం చేయలేము మేడం. ఆ పిల్ల మా తమ్ముడిని వినకూడదు. అమ్మాయికి చూసుకోవాలి. తప్పేం మా చేస్తుంది? తమ్ముడిని ఏమ్మా, చూసుకుంటే నువ్వేం మా కళ్ళ చేస్తావు? ముందు ఇంట్లోనే ఉంటాడు కదా మేడం. ఉంటావు. అరే బయట వాళ్ళు చెప్పినట్టు పంపించిన నువ్వు బయట తర్వాత తిరుగుతున్నావా? ఎవరితోనో మాట్లాడుతున్నావా? మాట్లాడట్లేదు. లేదు మేడం, చాలా మంది చెప్పారు. అమ్మా, బయట మాటలు నువ్వు పట్టించుకోకూడదు. బయట 100 మంది 100 రకాలుగా అంటారు. అంత నీ ఆడబిడ్డ కోసం నీకు తెలీదా? ఆ అమ్మాయి మంచిదో చెడ్డదో ఇంట్లోనే కదా ఉంటుంది. ఇంట్లో ఎక్కడ ఉంటది మేడం? ఇంట్లో ఉండదు, బయటికి పోతానే ఉంటది. ఎక్కడికంటే ట్యూషన్ కి వెళ్తున్నాను ఏదో ఒకటి చెప్తుంది, లేదంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్తాను. అవునమ్మా, ఆ వయసులో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిన తప్పేమున్నది? ఫ్రెండ్స్ ఇంటికి కాదు మేడం, ఆ పిల్ల బయటికి వెళ్తే సరిగ్గా ఉండదు. పార్కులు అంటది, సినిమాలు అంటది. అవసరమా? రేపు పొరుగు పోయేది మాది. అందుకే ఏదో ఒకటి చూసి చేసేసి మేము కూడా కొంచెం బాగా సరేనమ్మా, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు బయట సంబంధం మీ చుట్టాల్లోనో బంధువుల్లో లేకపోతే బయట మ్యాటర్ పనులు ఏమన్నా మంచి సంబంధం చెయ్యాలి కదా. అందుకని చెప్పి మీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసేస్తావా? ఎటు కానివ్వండి చేసేస్తావా? పిల్ల జీవితం ఏమవ్వాలి? నా తమ్ముడు కూడా ఆస్తున్నది. నీ తమ్ముడు ఆస్తుంది, సంబంధం చూడమ్మా. ఇప్పుడు అమ్మాయి నా తమ్ముడు ఆస్తి బయటకు వచ్చి ఎందుకు తినాలి? అందుకే నా పిల్లే తినాలి కదా అని నా తమ్ముడికి ఇచ్చేసుకో. అంటే ఈ అమ్మాయి ఆస్తి కూడా నీళ్ళు కలిపేసుకుని ఇంకా అమ్మాయికి ఇష్టం లేకపోతే నా తమ్ముడికి నాతో ఇద్దరు వాళ్ళే కదా తింటారు. లేదమ్మా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నాను. గురించి కాదు మేడం, తమ్ముడు ఆస్తి నాకు రాదు కదా. నేను ఒక ఇంటికి వెళ్ళిపోయిందాన్ని రాదు కదా. నా తమ్ముడు ఆస్తి ఆ పిల్లకే ఉంటది. ఏదైనా నమ్మ, నువ్వు తప్పు. ఎందుకంటే అమ్మాయికి ఇష్టమైన పెళ్లి నువ్వు చేసే రైట్స్ నీకు లేదు.